Welcome back to our YouTube channel. So this is Nikanda Bandaru. So continuation topic lo integral power of iota. So integral power of iota means imaginary number. An imaginary number is defined as I is equal to square root of minus 1. I is equal to square root of minus 1. So therefore I square is equal to what? Minus 1. I square equal to minus 1. So what about the I cube? I cube can be written as I square into I. So that is equal to minus 1 into I. That is equal to minus 1. In the same manner I power 4. I power 4 can be written as I square into I square, that is equal to minus 1 into minus 1, that is equal to 1. In the same manner I power 5. I power 4 can be written as I power 4 into I is equal to 1 into I is equal to I. In the same manner I power 6 can be written as I power 4 into I square, that is equal to I square, that is equal to minus 1. So I power 7 can be written as I power 4 into I cube, that is equal to I cube is equal to minus I. I power 8 can be written as I power 4 into I power 4, that is equal to 1 into 1, that is equal to 1. Second, మీకు అబ్జర్వేషన్ చేసినట్లయితే కనుక I square. సో I వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ minus 1. నెక్స్ట్ I square వాల్యూ ఎంత వస్తుంది? -1. నెక్స్ట్ I క్యూబ్ అంటే -I పవర్ 4 అంటే 1. నెక్స్ట్ I పవర్ 5 మళ్ళీ I వస్తుంది. I అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ -1, I పవర్ 6. అంటే మనకి ఏమవుతుందంటే ఎవ్రీ 4 టర్మ్స్ అంటే 4th పవర్ తర్వాత మళ్ళీ రిపిటేషన్ గా వస్తున్నాయి. అందుకని I పవర్ 4 అని తీసుకున్నాం అనుకోండి, ఈ వాల్యూ చూడండి ఎంత అవుతుంది? I పవర్ n, సో I పవర్ 4 హోల్ పవర్ n రైట్. ఈ వాల్యూ 1 పవర్ n కాబట్టి 1 వస్తుంది. అదే I పవర్ 4n ప్లస్ 1 అనుకోండి, ఈ వాల్యూ చూడండి ఎంత రాయొచ్చు? I పవర్ 4n ఇంటూ I గా రాయొచ్చు. ఈ వాల్యూ I మిగులుతుంది. అలాగే I పవర్ 4n ప్లస్ 2 అనుకోండి, ఈ వాల్యూ ఎంత మిగులుతుంది? I పవర్ 4n ప్లస్ 20 వాల్యూ ఎంత మిగులుతుంది? I స్క్వేర్ గా మిగులుతుంది. ఎందుకంటే I పవర్ 4n ఇంటూ I స్క్వేర్ గా రాస్తాం, అక్కడ I స్క్వేర్ మాత్రం మిగులుతుంది, అంటే -1. అంటే I పవర్ 4n ప్లస్ 3 వాల్యూ ఎంత అవుతుంది? I క్యూబ్ అవుతుంది. I క్యూబ్ అంటే -I. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పగలం అంటే I యొక్క పవర్ లో 4 మల్టిపుల్ చూసుకుంటాం. 4 మల్టిపుల్ ఉందా? 4 మల్టిపుల్ కి 1 ఎక్స్ట్రా ఉందా? 2 ఎక్స్ట్రా ఉందా? 3 ఎక్స్ట్రా ఉందో చూసుకుంటారు. సో 4 మల్టిపుల్ అయితే ఆన్సర్ 1 వస్తుంది. 4 మల్టిపుల్ కి 1 నెంబర్ ఎక్స్ట్రా అయితే కనుక I వస్తుంది. 4 మల్టిపుల్ కి 2 నెంబర్స్ ఎక్స్ట్రా అయితే కనుక -1 వస్తుంది. 4 మల్టిపుల్ కి 3 నెంబర్స్ ఎక్స్ట్రా అయితే కనుక -I వస్తుంది. 4 మల్టిపుల్ కి 4 నెంబర్స్ ఎక్స్ట్రా అంటే 4 మల్టిపుల్ కాబట్టి మళ్ళీ 1 వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ I పవర్ 53. సో I పవర్ 53 అంటే ఇది ఆల్రెడీ 4 మల్టిపుల్ కి 1 ఎక్స్ట్రా, నియరెస్ట్ 4 మల్టిపుల్ 52. సో 1 ఎక్స్ట్రా కాబట్టి సింపుల్ గా దేనికి ఈక్వల్ అవుతుంది? I కి ఈక్వల్ అవుతుంది. ఒకవేళ కనుక I పవర్ 63 ఇది చూసినట్లయితే కనుక 60 నియరెస్ట్ 4 మల్టిపుల్ 60 అంటే I యొక్క పవర్ లో 4 మల్టిపుల్ 60 కన్నా ఎంత ఎక్స్ట్రా ఉంది? 3 ఎక్స్ట్రా ఉంది. కాబట్టి ఇది I3 కి ఈక్వల్. I3 అంటే వాల్యూ ఉందా? -I. ఇలా మనం చాలా సింపుల్ గా మనకి ఈ 4 ఫార్ములాస్ గుర్తు పెట్టుకొని I పవర్ 4n is equal to 1, I పవర్ 4n plus 1 is equal to I పవర్ 4n plus 2 is equal to -1, I పవర్ 4n plus 3 is equal to -I. ఈ 4 ఫార్ములాస్ గుర్తు పెట్టుకుని మనం ప్రాబ్లమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా మనం ఇంటిగ్రల్ పవర్ ఆఫ్ ఐఆటా గురించి మనం డిస్కషన్ చేయొచ్చు. సో లాస్ట్ కాన్సెప్ట్ లో మనం కాంప్లెక్స్ నెంబర్ అంటే ఎట్లా వస్తుంది అనేది డిస్కస్ చేసాం. దానిలో భాగంగా ఒక ఇమేజినరీ నెంబర్ ఐఓటా అనేది ఎట్లా ఉంటుంది, దాన్ని ఎట్లా డిఫైన్ చేయాలి, అట్ ద సేమ్ టైం దాని యొక్క షార్ట్ కట్ ఫార్ములాస్. I పవర్ 4n ఉన్న చోటనల్లా 1, I పవర్ 4n ప్లస్ 1 ఉన్న చోటనల్లా I పవర్ 4n ప్లస్ 2 ఉన్న చోటన -1, I పవర్ 4n ప్లస్ 3 ఉన్న చోటన -I గా రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా మనం చేయడానికి అవకాశం ఉంది. సో దీని తర్వాత మనం మళ్ళీ కాంప్లెక్స్ నెంబర్ కాన్సెప్ట్ చూద్దాము. ఈ కాంప్లెక్స్ నెంబర్ కాన్సెప్ట్ లో సో జనరల్ గా కాంప్లెక్స్ నెంబర్స్ ని ఎట్లా డినోట్ చేస్తాము? కాంప్లెక్స్ నెంబర్ ని Z అనే లెటర్ తో డినోట్ చేస్తారు.
దాన్ని ఎట్లా డిఫైన్ చేస్తారంటే ఏ ప్లస్ ఐబిగా డిఫైన్ చేస్తారు. సో కాంప్లెక్స్ నెంబర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబిగా డిఫైన్ చేస్తారు. సో ఇక్కడ ఈ ఏ ప్లస్ ఐబిలో ఏమంటారంటే రియల్ పార్ట్ అని చెబుతారు. అంటే ఇది రియల్ పార్ట్ అవుతుంది, రియల్ పార్ట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ జెడ్. ఇక్కడ బి ఏమంటారంటే ఇమేజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ అవుతుంది, ఇమేజినరీ పార్ట్ ఆఫ్ జెడ్. సో ఫస్ట్ ఇది రియల్ పార్ట్ ఆఫ్ జెడ్, సెకండ్ ది ఇమేజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ అవుతుంది. సో దీంట్లో మనం ఇదే కాంప్లెక్స్ నెంబర్ మనం ఒక ప్లేన్ లో మనం రిప్రజెంటేషన్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ యాక్సిస్ తీసుకున్నప్పుడు ఈ దీన్ని ఎక్స్ యాక్సిస్ గా తీసుకుంటాము, దీన్ని వై యాక్సిస్ గా తీసుకుంటాం. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ గా తీసుకున్న దాన్ని రియల్ యాక్సిస్ అని చదువుతారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ వై యాక్సిస్ గా తీసుకున్న దాన్ని ఇమేజినరీ యాక్సిస్ గా తీసుకుంటారు. ఈ రియల్ యాక్సిస్ ప్లస్ ఇమేజినరీ యాక్సిస్ ఈ రెండింటి ఆధారంగా ఈ రెండింటి యొక్క బేస్ చేసుకుని, సో రియల్ యాక్సిస్ అంటే రియల్ వాల్యూ ఏ ఉంది కాబట్టి రియల్ యాక్సిస్ మీద ఏ యూనిట్స్, ఇమేజినరీ యాక్సిస్ మీద బి యూనిట్స్ తీసుకుని ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ మనం ఇక్కడ ఏ కామా బి గా తీసుకుంటాం. అలా మనం ఒక కాంప్లెక్స్ నెంబర్ ని ఒక ప్లేన్ మీద రిప్రజెంటేషన్ చేయొచ్చు. ఇలా ఒక కాంప్లెక్స్ నెంబర్ ఒక ప్లేన్ మీద రిప్రజెంటేషన్ చేయొచ్చు కాబట్టి దీనిని సింపుల్ గా ఆర్డర్ ఆఫ్ ఏ కామా బి గా కూడా రాయొచ్చు. అంటే ఇదే కాంప్లెక్స్ నెంబర్ ని ఏ ప్లస్ ఐబి ఫామే కాదు ఏ కామా బి గా కూడా రాయొచ్చు. అట్ ద సేమ్ టైం ఇలా మనం ఒక కాంప్లెక్స్ నెంబర్ ని ప్లేన్ మీద రిప్రజెంటేషన్ చేసాం కాబట్టి ఈ ప్లేన్ కున్న ప్లేన్ ఏంటంటే ఆర్గాన్ ప్లేన్. సో దీన్నే కాంప్లెక్స్ ప్లేన్ అని కూడా చదవచ్చు, కాంప్లెక్స్ ప్లేన్. ఇంకొక ప్లేన్ ఏంటంటే జెడ్ ప్లేన్ అని కూడా అంటారు. జెడ్ ప్లేన్ అంటే ఈ ప్లేన్ కి టోటల్ గా ఈ మూడు నేమ్లు ఏదో ఒక నేమ్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకటి ఆర్గాన్ ప్లేన్, రెండవది కాంప్లెక్స్ ప్లేన్, మూడవది జెడ్ ప్లేన్. సో ఎలా పిలిచినా సరే ఈ ప్లేన్ రిప్రజెంటేషన్ చేస్తుంది. ఈ మూడిట్లో ఎలా పిలిచినా సరే వాటిలో ఉండే యాక్సిస్ ఏంటంటే ఒకటి రియల్ యాక్సిస్, ఇంకొకటి ఇమేజినరీ యాక్సిస్. ఓకే, ఇప్పుడు మనం ఈ కంప్లీట్ గా ఈ కాంప్లెక్స్ నెంబర్ అనేది ఎట్లా ఉంటుంది ఏంటో డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు మనకి ఓన్లీ రియల్ పార్ట్ మాత్రమే ఉండి ఇమేజినరీ పార్ట్ లేకపోయినట్లయితే, ఇమేజినరీ పార్ట్ లేకపోవడం అంటే ఏంటి, ఇమేజినరీ పార్ట్ ఏదైతే ఉందో అంటే ఇమేజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ అంటే ఇక్కడ బి వాల్యూ కనుక జీరో అయినట్లయితే, ఈ వాల్యూ జీరో అయినట్లయితే ఈ పార్ట్ మొత్తం క్లోజ్ అయిపోయి ఓన్లీ ఏ అనే నెంబర్ మాత్రమే ఉంటుంది. అప్పుడు దాన్ని ఏమంటారంటే ప్యూర్లీ రియల్ నెంబర్ అంటారు. ప్యూర్లీ రియల్ నెంబర్. అలాగే ఒకవేళ కనుక ఏ అనే ఒక నెంబర్ ఉంది, ఏ అనే నెంబర్ అంటే ఏంటి, రియల్ పార్ట్ ఆఫ్ జెడ్. సో ఈ రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ అనేది కనుక జీరో అయినట్లయితే అంటే రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ కనుక అక్కడ లేకపోయినట్లయితే అప్పుడు మనకి మిగిలేదేంటి, ఓన్లీ ఇమేజినరీ పార్ట్ మాత్రమే మిగులుతుంది. కాబట్టి అప్పుడు ఆ జెడ్ ని ఏమంటారంటే ప్యూర్లీ ఇమేజినరీ నెంబర్ అంటారు. ఇప్పుడు ఆ జెడ్ ని ప్యూర్లీ ఇమేజినరీ నెంబర్ అంటారు. ప్యూర్లీ ఇమేజినరీ నెంబర్ అంటే మీకు ప్యూర్లీ రియల్ నెంబర్ కి కండిషన్ ఇమేజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో అవ్వాలి. ప్యూర్లీ రియల్ నెంబర్ కి కండిషన్ ప్యూర్లీ ఇమేజినరీ నెంబర్ కి కండిషన్ రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో అవ్వాలి. ప్యూర్లీ రియల్ నెంబర్ కి ఉండే కండిషన్ ఇమేజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో అవ్వాలి. ఇలా అయినట్లయితే మనం వాటిని అలా పిలవడానికి అవకాశం ఉంటుంది. ఓకే రైట్. అలాగే మనకి రియల్ నెంబర్స్ లో ఎట్లయితే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఉంటుందో అట్లానే ఇక్కడ కూడా మనకి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనే ఫండమెంటల్ ఆపరేషన్స్ ఉంటాయి. వాటిని మనం ఎట్లా చేస్తామో చూద్దాం ఒకసారి. Z1 ఈజ్ ఈక్వల్ టు A1 ప్లస్ IB1, Z2 ఈజ్ ఈక్వల్ టు A2 ప్లస్ IB2 అనే రెండు కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ మనం ఈక్వాలిటీ గురించి డిస్కస్ చేద్దాం. ఎప్పుడు రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఈక్వల్ గా ఉంటాయి అన్న దాని గురించి డిస్కస్ చేద్దాం. ఈ రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఈక్వల్ అవ్వాలి అంటే Z1 ఈజ్ ఈక్వల్ టు Z2 అవ్వాలి అన్నట్లయితే ఖచ్చితంగా వాటిలో ఉండే రియల్ పార్ట్స్ అంటే దీనిలో ఉన్న రియల్ పార్ట్ A1, దీనిలో ఉన్న రియల్ పార్ట్ A2 రెండు ఈక్వల్ గా ఉండాలి. అలాగే ఇక్కడ ఉండే ఇమేజినరీ పార్ట్ B1, ఇక్కడ ఉండే ఇమేజినరీ పార్ట్ B2 రెండు ఈక్వల్ గా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మాత్రమే ఆ రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ని ఈక్వల్ కాంప్లెక్స్ నెంబర్స్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3i ఈజ్ ఈక్వల్ టు 2 + 3i. చూడండి ఇక్కడ రియల్ పార్ట్ రెండు ఈక్వల్ గా ఉన్నాయి. ఇక్కడ ఇమేజినరీ పార్ట్ ఈక్వల్ గా ఉన్నాయి. అంతేగాని ఇవి రెండు ఈక్వల్ కావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ఇలా ఉంటే ఈ రెండు ఈక్వల్ కాదు.
ఇక్కడ రియల్ పార్ట్ లో 2 ఉంటే ఇక్కడ రియల్ పార్ట్ లో 3 ఉన్నాయి. అలాగే ఇక్కడ ఇమేజినరీ పార్ట్ లో 3 ఉంటే ఇక్కడ ఇమేజినరీ పార్ట్ లో 2 ఉన్నాయి. కానీ రెండు ఈక్వల్ కాదు. ఈక్వల్ అవ్వాలంటే కనుక రెండిట్లో రియల్ పార్ట్స్ ఈక్వల్ అవ్వాలి, అలాగే ఇమేజినరీ పార్ట్స్ కూడా ఈక్వల్ అవ్వాలి. రైట్. తర్వాత మనం ఎడిషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఎడిషన్. సో రెండు కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క ఎడిషన్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు Z1 ఈజ్ ఈక్వల్ టు A1 ప్లస్ IB1, అలాగే Z2 ఈజ్ ఈక్వల్ టు A2 ప్లస్ IB2. కాబట్టి ఈ రెండింటి యొక్క కాంప్లెక్స్ నెంబర్స్ ని చాలా సింపుల్ గా ఎలా చేస్తారంటే, జనరల్ గా మనం చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 3x ప్లస్ 2y నెక్స్ట్ 4x ప్లస్ 4y ఈ రెండింటిని యాడ్ చేయాలంటే మనం ఏం చేస్తాం, లైక్ టర్మ్స్ మాత్రమే యాడ్ చేస్తాం. అంటే x ని x తోనే యాడ్ చేస్తారు, y ను y తోనే యాడ్ చేస్తారు. అలాగే ఇక్కడ కూడా ఎడిషన్ చేయాలంటే కనుక రియల్ నెంబర్ ని రియల్ నెంబర్ తోనే యాడ్ చేయాలి, ఇమేజినరీ నెంబర్ ని ఇమేజినరీ నెంబర్ తోనే యాడ్ చేయాలి. సో ఇలా యాడ్ చేయడం వల్ల మనకి ఎంత వస్తుందంటే A1 ప్లస్ A2 ప్లస్ I ఇంటూ B1 ప్లస్ B2 అనే వాల్యూ వస్తుంది. ఇది కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క ఎడిషన్ చేసే విధానం. సబ్ట్రాక్షన్ అంటే సేమ్. సబ్ట్రాక్షన్ కూడా ఏం చేస్తారు, ఈ రియల్ నెంబర్స్ మధ్య మాత్రమే సబ్ట్రాక్షన్ తీసుకోవాలి, అంటే రియల్ పార్ట్స్ మధ్య మాత్రమే సబ్ట్రాక్షన్ తీసుకోవాలి. అలాగే ఇమేజినరీ పార్ట్స్ మధ్య కూడా సబ్ట్రాక్షన్ తీసుకోవాలి. సేమ్ అంతే. సో మల్టిప్లికేషన్ చూసినప్పుడు మల్టిప్లికేషన్ కూడా మనం జనరల్ మల్టిప్లికేషన్ చేసినట్టే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ x ప్లస్ 2y ఇంటూ 2x మైనస్ y అనుకోండి, జనరల్ మల్టిప్లికేషన్ ఇలా చేస్తారు కదా. సేమ్ అదే విధంగా ఇక్కడ ఈ రెండు నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ కూడా మనం జనరల్ మల్టిప్లికేషన్ ఎట్లా చేస్తామో, Z1 ఈజ్ ఈక్వల్ టు A1 ప్లస్ IB1, Z2 ఈజ్ ఈక్వల్ టు A2 ప్లస్ IB2 అనే రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చినప్పుడు వాటి మల్టిప్లికేషన్ అనేది జనరల్ మల్టిప్లికేషన్ ఎట్లయితే చేస్తామో అట్లానే చేస్తాం. ఈ జనరల్ మల్టిప్లికేషన్ అనేది ఫస్ట్ x ఇంటూ 2x, x ఇంటూ మైనస్ y, 2y ఇంటూ 2x, 2y ఇంటూ మైనస్ y అని ఎట్లయితే చేస్తామో ఈ రెండు కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ కూడా అట్లనే డిఫైన్ చేస్తారు. సో A1 ఇంటూ A2, A1 A2 ప్లస్ I ఇంటూ A1 ఇంటూ B2, A1 B2 నెక్స్ట్ ప్లస్ IB1 ఇంటూ A2, I A2 B1 నెక్స్ట్ ప్లస్ I ఇంటూ I మైనస్ I స్క్వేర్ B1 B2 ప్లస్ I స్క్వేర్ B1 B2. సో దీని నుంచి A1 A2 ప్లస్ I స్క్వేర్ వాల్యూ మైనస్ B1 B2 నెక్స్ట్ ప్లస్ I ఇంటూ A1 B2 ప్లస్ A2 B2. సో బేసికల్ గా ఏం చేస్తారంటే దీన్ని Z1 Z2 అనేది Z1 Z2 ఈజ్ ఈక్వల్ టు A1 A2 మైనస్ B1 B2 ప్లస్ I ఇంటూ A1 B2 ప్లస్ A2 B1 అనే ఫార్ములా చెప్పి ఆ ఫార్ములా ప్రకారం కూడా చేస్తుంటారు. సో IIT JEE పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ ప్రతి స్టూడెంట్ కూడా సో ఖచ్చితంగా ఫార్ములాస్ మీద డిపెండ్ కాకూడదు. IIT JEE ప్రిపేర్ అయ్యే ప్రతి స్టూడెంట్ కూడా కంప్లీట్ గా ఫార్ములాస్ మీద డిపెండ్ అవ్వకూడదు. కాన్సెప్ట్ నేర్చుకోవాలి, కాన్సెప్ట్ తో పాటు ఫార్ములా కూడా నేర్చుకోవాలి. రెండింటి మీద డిపెండ్ అవ్వాలి. ఎందుకంటే కంప్లీట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎగ్జామే ఉంటుంది. సో కాన్సెప్ట్స్ మీద డెప్త్ గా వెళ్లి వాటిని షార్ట్ కట్ చేసుకుంటూ అప్పుడు ఫార్ములాస్ నుంచి షార్ట్ కట్స్ తయారు చేసుకుంటూ రావాలి. సో కాబట్టి IIT JEE కావాలంటే ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి స్టూడెంట్ కూడా కాన్సెప్ట్ ని డెప్త్ గా నేర్చుకున్న తర్వాత అప్పుడు ఫార్ములాస్ కి వెళ్ళాలి, అప్పుడు బిట్స్ ని సాల్వ్ చేయాలి. సో మా యొక్క యూట్యూబ్ ఛానల్ యొక్క మెయిన్ థీమ్ కూడా ఏంటంటే కాన్సెప్ట్ ని డెప్త్ గా ఇచ్చి ఆ తర్వాత నుంచి మన బిట్స్ ని ప్రిపరేషన్ చేయించుకుంటూ రావడానికి ఛాన్సెస్ ఉంటుందన్న ఉద్దేశంతో సో కాన్సెప్ట్ మీదే కంప్లీట్ గా కాన్సన్ట్రేషన్ చేస్తూ బిట్స్ ని ఇస్తున్నాము. ఓకే. సో ఫస్ట్ కాన్సెప్ట్ ని డిస్కస్ చేసే భాగంగా ఈ మల్టిప్లికేషన్ డిస్కస్ చేసినప్పుడు Z1 Z2 ఈజ్ ఈక్వల్ టు ఇట్లా వచ్చింది. సో ఈ యొక్క మల్టిప్లికేషన్ అనేది మీరు డైరెక్ట్ గా చేయొచ్చు, లేకపోతే కనుక దీని షార్ట్ కట్ ఫార్ములా కింద యూజ్ చేసి కూడా చేయొచ్చు. అలాగే మనం ఇక్కడ ఈ మల్టిప్లికేషన్ వెళ్ళిన తర్వాత సింపుల్ గా చెప్పాలంటే ఈ మల్టిప్లికేషన్ అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని డివిజన్ కి వెళ్లే ముందుగా మనం కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. సో కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. ఈ కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ ఎలా ఉంటుందంటే Z ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ IB అయితే గనక ఆ కాంజుగేట్ ని ఎట్లా డినోట్ చేస్తారంటే Z యొక్క కాంజుగేట్ ని Z బార్ తో డినోట్ చేస్తారు. ఆ కాంజుగేట్ ని ఎలా డిఫైన్ చేస్తారంటే A మైనస్ IB గా డిఫైన్ చేస్తారు. ఆ కాంజుగేట్ ని A మైనస్ IB గా డిఫైన్ చేస్తారు. దాని యొక్క డినోషన్ Z బార్ గా డినోట్ చేస్తారు. ఇది కాంజుగేట్ A ప్లస్ IB యొక్క కాంజుగేట్ A మైనస్ IB. ఇప్పుడు మనం
Z1, Z2 యొక్క డివిజన్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ Z1 బై Z2 ని ఎట్లా డిఫైన్ చేస్తారంటే A1 ప్లస్ IB1 బై A2 ప్లస్ IB2 అనే ఒక నెంబర్ ఇచ్చినప్పుడు దీని యొక్క డివిజన్ ఎట్లా డిఫైన్ చేస్తారంటే డినామినేటర్ లో A2 ప్లస్ IB2 అనేది ఉంది. A2 ప్లస్ IB2 డినామినేటర్ లో కాంప్లెక్స్ నెంబర్ గా ఉంది కాబట్టి దీని యొక్క డివిజన్ చేసేటప్పుడు ఈ డినామినేటర్ లో ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ యొక్క కాంజుగేట్ తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. ఆ యొక్క నెంబర్ యొక్క కాంజుగేట్ తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. అంటే ఒక రంగా చెప్పాలంటే సింపుల్ గా చెప్పాలి అంటే కనుక మన రేషనలైజేషన్ చేస్తామంటారు. రేషనలైజేషన్ అంటే ఏంటి? డినామినేటర్ లో ఇరేషన్ నెంబర్ ఉన్నప్పుడు ఆ ఇరేషన్ నెంబర్ ని రిమూవ్ చేయడం కోసం రేషనలైజేషన్ చేస్తారు. అలాగే ఇక్కడ కూడా ఈ కాంప్లెక్స్ నెంబర్ ని రిమూవ్ చేయడం కోసం మనం దీని యొక్క కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తారు. సో ఈ సింప్లిఫికేషన్ ఏదైతే ఉందో ఈ సింప్లిఫికేషన్ మనకి దీని యొక్క డివిజన్ అవుతుంది. ఎట్లా మనం డివిజన్ కూడా చేయొచ్చు.